అప్పుడు మనం జస్ట్ మామూలుగా నడుస్తుంటే, లేకపోతే కూర్చొని లేస్తుంటే అప్పుడు ఇమ్మీడియేట్‌గా బోన్ ఇరుగుతుంది. అప్పుడు వి నో థట్ దిస్ ఈస్ నాట్ మనకి రెగ్యులర్ నార్మల్ ఫ్రాక్చర్ కాదు. ఈ విధంగా బోన్ ఫ్రాక్చర్ అయింది. మనం జస్ట్ వెయిట్ ఎయగానే, లేకపోతే జస్ట్ మామూలు పని చేయగానే బోన్ ఫ్రాక్చర్ అయిందంటే సంథింగ్ ఈస్ రాంగ్ ఇన్‌సైడ్ అని చెప్పి మనం అనుకోవాలి. అప్పుడు దాన్ని పాథాలజికల్ ఫ్రాక్చర్ అంటాం. అయితే స్వెల్లింగ్ రావచ్చు. ఒక లంప్ లాగా పెయిన్ రావచ్చు. పెయిన్ కిల్లర్స్‌కి రెస్పాండ్ కాని పెయిన్ అండ్ మనం జస్ట్ నార్మల్ వెయిట్ ఏసి నడిచేటప్పుడు లేకపోతే నార్మల్ యాక్టివిటీ చేసేటప్పుడు బోన్ ఫ్రాక్చర్ అయితే అప్పుడు కూడా దట్ క్యాన్ బి ఎ సింప్టమ్ మనకి లక్షణం బోన్ క్యాన్సర్ కానీ, బోన్ ట్యూమర్ గానీ ఉందని. సో, ఈ బోన్ క్యాన్సర్‌ని ఎలా గుర్తించగలరు? యాజ్ అ పేషెంట్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఒకవేళ స్వెల్లింగ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుందనుకోండి, పెయిన్ కిల్లర్స్‌తో రెస్పాండ్ అవ్వట్లేదనుకోండి, లేకపోతే మనకి జస్ట్ ఒక మైనర్ ఇంజరీతో ఫ్రాక్చర్ అయిందంటే ఇట్ ఈస్ ఏదో అబ్నార్మల్ జరుగుతుందని ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్‌ని మనం కన్సల్ట్ అవ్వాలి. యాజ్ అన్ ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ ఫస్ట్ మనము ఎప్పుడైనా పేషెంట్ మనకి ఈ సింప్టమ్స్, ఈ ప్రాబ్లమ్స్ చెప్తే మేము ఎక్స్‌రే ఫిల్మ్ చూసాకనే నెక్స్ట్ ప్రొసీడ్ అవుతాం. మనకి ఎక్స్‌రేలో చాలా ఇన్ఫర్మేషన్ మనకి డీటెయిల్‌గా తెలుస్తుంది. ఆ ఎక్స్‌రే తీసిన తర్వాత మనకి ఓకే. ఇది బోన్ ట్యూమర్ లాగానే కనపడుతుందంటే వి ప్రొసీడ్ ఫర్దర్.